మార్పు ఒక్కసారిగా రాదు. క్షేత్రస్థాయిలో అందుకు బీజం పడాలంటుంది టీచ్ ఫర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ. అందుకే పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించి రేపటి పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలని నడుం బిగించింది. టీచ్ ఫర్ ఇండియా లక్ష్యం, ఆదర్శం నచ్చిన యువత కొలువులకు 2 ఏళ్ల విరామం ప్రకటించి విద్యార్థులకు భిన్నంగా కార్పొరేట్ విద్య అందిస్తున్నారు. ఇలాంటి ఉద్యోగులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీలు సెలవులు ఇస్తున్నాయి. ఇలా అందరూ తలా ఓ చెయ్యేసి నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. Break your rectangle into 2 unequal parts. కార్పొరేట్ స్థాయి విద్య పేద విద్యార్థులకు అందివ్వడం ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థలో సాధ్యమయ్యే పని కాదు. కానీ కొందరు యువకులు దాన్ని సుసాధ్యం చేశారు. హైదరాబాద్లోని 37 ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అత్యుత్తమ విద్యను అందిస్తున్నారు. పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందిస్తున్న వీరంతా ఐఐటి, బీటెక్, మాస్ కమ్యూనికేషన్, మెడిసిన్ లాంటి ఉన్నత విద్యనభ్యసించిన యువతీ యువకులు. మంచి సంస్థల్లో కొలువులు సంపాదించి వేలకు వేలు జీతాలు ఆర్జిస్తున్నారు. అవేం వీరికి సంతృప్తినివ్వలేదు. తన కుటుంబం మాత్రమే సౌఖ్యంగా ఉండడం సరికాదనుకున్నారు. టీచ్ ఫర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థలో చేరి పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. 2009లో ముంబై, పుణేల్లో ఏకకాలంలో ప్రారంభమైన టీచ్ ఫర్ ఇండియా ఏడాదిన్నరగా హైదరాబాద్లోనూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, తక్కువ ఫీజులతో నిర్వహించే ప్రైవేటు పాఠశాలల్లో ఈ సంస్థ కార్యకర్తలు విద్యాబోధన చేస్తున్నారు. schools lo for underprivileged children, generally daily wage labor పిల్లలు ఉంటారు, రిక్షా పుల్లర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, వాళ్ళందరూ ఆ పిల్లలందరికీ సమాన విద్య రావట్లేదు. సేమ్ యాజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ చాలా మంచి స్కూల్స్లో కానీ. ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? అందరికీ అదే రకమైన నాణ్యమైన ఉన్నతమైన విద్య అందించలేమా? అందరి పేరెంట్స్ అదే ఎక్కువ లెవెల్లో ఫీజు కట్టలేరు. ఆ ఉద్దేశంతో వీళ్ళకి కూడా అంతే క్వాలిటీ ఉన్న విద్య అందించాలి అన్న ఉద్దేశంతో ఈ సంస్థ స్టార్ట్ చేశారు. సేవ చేయాలని ముందుకు రావడం మాత్రమే కాదు, పిల్లలను ఆకట్టుకునే విధంగా ఎలా బోధించాలి అనే అంశాలపై శిక్షణ తీసుకున్న తర్వాత పాఠశాలలకు వెళ్తున్నారు. 2 ఏళ్ల పాటు బోధిస్తారు. జీవిత పాఠాలను టీచ్ ఫర్ ఇండియా కార్యకర్తలు అనుభవపూర్వకంగా విద్యార్థులకు నేర్పిస్తారు. English, and we're teaching maths for the kids, because what I studied was basically just learn this and write this, but here the kids get a lot of different exposure. Like we take them outside, they get to see it and they get to use real things and they get to understand. So I think that's what is different here. Like we're trying to build them as a person and we're trying to empower them. ఏ రోజు కూడా ఎందుకు వెళ్ళాలి, ఏంటి పని అని లేకుండా రోజు రావాలని. కానీ ఈ పిల్లలకి మనం 2 ఏళ్లే ఉంటాం వీళ్ళతో. ఈ 2 ఏళ్లలో మనం వీళ్ళకి ఇవ్వగలిగినంత ఇవ్వాలి. వీళ్ళు మనం లేకపోయినా కూడా రేపొద్దున్న వేరే పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళలో అలా ఉన్న వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉండకూడదు. అందరికీ సేమ్ ఆపర్చునిటీస్ రావాలి అన్న ఐడియాతో ఎవ్రీడే వీళ్ళకి బెస్ట్ ఇవ్వాలి, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న ఒక్క ఐడియా రోజు మమ్మల్ని ఎంతసేపైనా కష్టపడిస్తుంది స్కూల్లో. అదొక్కటే మెయిన్ రీజన్. టీచ్ ఫర్ ఇండియా అక్షర సేద్యంతో విద్యార్థులు మట్టిలో మాణిక్యాల్లా పదును తేలుతున్నారు. ప్రగతి పదంలో ముందడుగేస్తున్నారు. వేగంగా నేర్చుకుంటూ కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా నిలుస్తున్నారు. I learned so much of great compassion and empathy. Anything we're doing, we don't want to stop anything. Suppose, example, we are doing a maths. One problem is so hard. We try, then we get that.
I am from Yusuf Gura Government School. In the school, we know everything. We know how to give respect. We have many charts in our school. We don't want to go other schools. తొలి ప్రయత్నంలో విజయం సాధించిన టీచ్ ఫర్ ఇండియా దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఫెలోషిప్లు అందించడం సహా విద్యాసేవ చేసేందుకు మరింత మంది కార్యకర్తలు ముందుకొస్తున్నారు.